దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా జనాల్లోకెళ్తున్నాడు, జనాల్లో ఉంటున్నా అంటున్నాడు. వాళ్ళ పెన్షన్లు గానీ, లేకపోతే మహిళలకి పథకాలు గానీ అన్నట్టుగా వస్తున్నాయా? ఎట్లా ఎట్లా ఉంది మీరు గమనించిన దాన్ని బట్టి? పర్లేదండి. ఇప్పుడు ఆయన మటుకు బాగానే చేస్తున్నాడు. మరి జగన్ గారు అసలు ఏం చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు. అవన్నీ మాటలు అడ్డకూతలు అంతే కానీ ఆయన చెప్పిన పనులు చేస్తున్నాడు. అవును. ఆయన 5 ఏళ్లలో ఏం చేయలేదు జగన్. ఈయన అన్ని చేస్తున్నాడు. అన్ని పథకాలన్నీ వదులుతున్నాడు. నిదానంగానే వదులుతున్నాడు, అన్ని వదులుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒక పక్క రాజధాని నిర్మాణం కానీ, మరో పోలవరం అని కానీ, లేకపోతే పెన్షన్లు, లేకపోతే ఆయన ఏదైతే చెప్పాడో ఆ పథకాలన్నీ చేస్తున్నా కూడా చేస్తున్నాడు. వెనక్కి పట్టుకుని లాగడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన పద్ధతి అంత ఆయన ఫస్ట్ నుంచి కూడా. మరి పోనీ ఆయన చేశాడా? ఏం లేదు లేదు ఏం లేదు. కనీసం 5 రూపాయల భోజనం కూడా ఒక్క చట్ట కూడా మట్టి కూడా వేయలే ఆయన. ఒక్క రోడ్లు కానీ ఏదన్నా కానీ ఏది చేయలే. ఇప్పుడు ఇవన్నీ గమనించాక జనాలు వద్దు అనుకున్నారు. వద్దనుకో అంతేనండి. కనీసం ఆలోచించాడా ఎందుకు నా 151 నుంచి నేను 11కి ఎందుకు వచ్చాను అని ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఆయనకి ఏంటంటే రౌడీజం ఆయనకు ఇంకా ఎక్కువ. రౌడీజం గెలుచుకోవాలి, అడ్డగోలుగా గెలుచుకోవాలని అంతే అంతే. ఆయన ఏదో విధంగా గెలిచారు. జనాలు ఏం చెప్పినా నమ్ముతారు. అంత పిచ్చోళ్ళలాగా ఉన్నారా బాబా ఈ రోజు జనాలు? లేదు లేదు. ఇప్పుడు ఎవరు ఉంటారండి? ఇప్పుడు ఎవరు లేరు. రోజా గారు మాట్లాడితే అసలు రోజా బయటకు వచ్చి ఏదో పడితే అది రోజా కూడా ఆమె పాడాలి నాని, నా వంశీ వీళ్ళందరూ వేస్ట్. ఊరికి ఆయన చెప్పమంటే ఈయన వీళ్ళు మాట్లాడాల్సిందే అంతేగాని కనీసం ఎవరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. అప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు చివరికి ఈ రెండేళ్లలో వస్తున్న మార్పును కూడా నువ్వు స్వాగతించకపోగా ఇంకా నేను వస్తే నీ సంగతి తెలుస్తా, నేను అక్కడ నిలబెడతా ఇక్కడ నిలబెడతా అని బెదిరించడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ గారికి తగునంటావా? ఏడ పద్ధతి కాదండి. మాట్లాడకూడదు అట్లా. ఆయన మాట్లాడకూడదు అంటే ప్రజలు భయపెట్టి ఏదో కూడా బెదిరించారు, ఓట్లు వేయించుకోవాలని. అంతే. మార్పు అయితే ఉంది, మార్పు ఉంది. మళ్ళా కూడా ఈయన వచ్చేది. ఎవరు రాదు. ఆ పిచ్చిన్నోళ్ళు మటుకు ఆ పిచ్చికుంటారు కానీ కొంచెం తెలుసుకున్న ప్రజలందరూ అభివృద్ధి ఆయన చెప్పిన పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకే మళ్ళీ మాట్లాడతారు. కూటమి ప్రభుత్వమే మళ్ళీ వస్తున్నారు. హైదరాబాద్ ఇవాళ అలా కట్టించాడంటే అనవసరి కట్టించాడు, అన్ని చేసేచ్చాడు. హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేచ్చాడు. ఇక్కడ చేస్తున్నాడు. ఆయన ఉంటేనే అభివృద్ధి చేసేది. ఈయనతో ఏమైంది? అందరికి ఆటో వాళ్ళకి పనికిమాల వాళ్ళకి ఇచ్చాడు. పథకాలు మంచిది అంటాం. సోమవారం పని చేసాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఈ ముఖ్యమంత్రి పథకాలు కూడా నిదానంగా ఇస్తానని ఆ రోజు చెప్పాడు. ఇస్తున్నాడు, చేస్తున్నాడు. ఇవాళ అమరావతిని మరి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన చేసాడు. ఒక ఇటుకరాయి కూడా పెట్టలేదు, చేస్తున్నాడు. పోలవరం గానీ, అమరావతి గానీ, బ్రహ్మాండంగా రోడ్లు గానీ. గతంలో రోడ్లు ఎట్లుండే బాబాయ్? అసలు గతంలో అన్ని గచ్చలు బిచ్చులు ఇబ్బంది పడేవాళ్ళు, వాహనాలు పోయేది. ఈ రోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం. చేస్తున్న వ్యక్తిని కూడా నేను వచ్చానంటే మీ సంగతి తెలుస్తా రప్ప వాళ్ళతో ఏం అవ్వదు. వీళ్ళని బెదిరిస్తున్నారు. బెదిరాల్సిన పని లేదు. ప్రజలు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రజలు తెలుసు ఎవరు ఏం చేసేది. అభివృద్ధి ఎవరు ఎక్కువ చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. అభివృద్ధి చేయలేదుగా, ఈయన చేస్తున్నాడు. కనీసం 5 రూపాయలు పేదోడి నోటి దగ్గర కూడు కూడా లాగేసాడు. ఏమంటే అది అవసరం లేదు పీకేస్తా అంటున్నాడు. అదేంది అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా చేతులెక్కి మొక్కుతున్నారు. వేల ప్రజలు చేతులెక్కి మొక్కుతున్నారు. 5 రూపాయల భోజనం ఎవరు ఇస్తారు? ఇవాళ టీ తాగితే 10 రూపాయలు ఉంది. 5 రూపాయలు అన్నాన్ని పెడతారా? ఈయన పెట్టాడా? తీసి తెంగాడు. వద్దన్నాడు, వేస్ట్ అన్నాడు. అది వేస్టా? ప్రజలకు వేస్ట్ కాదు అది. అంబటి రాంబాబు అయితే ఏంది, లేదా రోజా ఏంది, కొడాలి నాని ఏంది, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేమంటే రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఉందా బాబాయ్? ఏం లేదు, దాని గురించి ఏం బయటికి తీయలేదు ఆయన. వీళ్ళు ఊరికే భయపడిపోతున్నారు అంతే. వీళ్ళకే వీళ్ళు ఊహించుకొని రెడ్ బుక్ లో మమ్మల్ని ఏం చేస్తాడు నాని అంటున్నాడుగా. మొన్న రెడ్ బుక్ లో ఏదో చేస్తాడని. ఏం లేదు, అలాంటి ఏం లేవు. ఎంతసేపు పరిపాలన మీద దృష్టి, ప్రజలకి ఉద్యోగాలు అట్లా ఇవ్వాలి. బాగా చేస్తున్నాడు. పరిపాలన మీద ఉంది. వీళ్ళు ఊరికి ఊహించుకుంటున్నారు. రెడ్ బుక్ అని భయపడిస్తున్నారు. ఏం లేదు, పరిపాలన మీద బాగా చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. నిదానంగా చేస్తున్నాడు. పథకాలు కొంచెం తొందరగా ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మాకు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి బాగా ఇచ్చాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో ఇచ్చాడు. అభివృద్ధి లేదుగా, కోట్లు అప్పు చేశాడు. ఈయన ఆలోచన చేస్తున్నాడు. అభివృద్ధి చేసేవాడు ఆలోచన చేస్తాడుగా. మార్పు అయితే ఉందంటావు? మార్పు ఉంది, ఇబ్బంది లేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ అంటే 10 మందిలో దాదాపు 9 మంది అభివృద్ధి ఉందండి, డెవలప్మెంట్ ఉంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? మీ అభివృద్ధి ఏం పర్వాలేదు. పెద్ద వయసు అయినా మంచిగా శుభ్రంగా చేస్తున్నాడు. ఇబ్బంది లేదు. గించిళ్ళు అన్ని బాగానే ఇస్తున్నాడు.
ఇంకా జరిగి కొద్దీ బాగానే చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ గుర్తు వచ్చే చంద్రబాబే, ఏమి ఇబ్బంది కానీ లేదు. ఎక్కడికక్కడ మోకాలు అడ్డు పెట్టడం లేకపోతే కేసులు వేయడం, అసలు మీరు అక్కడ ఏదో డెవలప్ ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా మావిగానాన్ని తెచ్చాను, అదేమంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు. మరి అది ఇన్ని రకాల మాటలు. ఏది తెచ్చినా ఏది తేకపోయినా చంద్రబాబే మళ్ళీ నెక్స్ట్ వచ్చాడు, గెలుచాడు. ఎందుకని అంటారు? ఎందుకనంటే ప్రజల్లో చెప్పే పని చేస్తున్నాడు, నిదానంగా చేసుకొని వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కంగారు పడకుండా నిదానంగా జనాలకు ఇబ్బంది పడకుండా చేసుకుంటా ఈ వస్తాడు. వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైనా కష్టం అంటే ఆయన వెళ్తున్నాడు, ఇళ్ళకి వెళ్తున్నాడు, లేకపోతే ఆయన నా దగ్గర రండి అంటున్నాడు, లేకపోతే ప్రజా దర్బార్ అని చెప్పి లోకేష్ గారు కానీ నాయకులు కానీ వాళ్ళ అర్జీలు తీసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఇట్లా ఎప్పుడైనా గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఉందా? లేదు లేదు లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కలవగలిగారు ఎవరైనా? ఎవరు వెళ్ళలేదు, కలవనీరు గుది వాళ్ళు, అసలు ఆ రోడ్లోకి పోనిచ్చారు ఎవరైనా? ఎవరిని పోనీయరు, కలవనీరు, అంచు గుది రానియరు. మరి అంత ఇప్పుడు ఈ జనాల్లో ఉంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈయన వేస్ట్, ఈయన వయసు అయిపోయింది, లేకపోతే ఈయన మావిగానంటే గుండాగిపోయి ఎలా ఉంది అది ఇది అని చెప్పి వయసు గల్లోడే అనుభవం ఉంటుంది, అనుభవంతోనే చేస్తాడు ఏదైనా, ఏ పని చేయాలన్నా. కుర్రోళ్ళకు అనుభవం తక్కువ, ఏ పని చేయాలనేది అర్థం కాదు, చేయలేరు. మళ్ళీ నేను వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, నేను నిలబెడతా, నేను రప్ప ఎంతో సమంజసంగా బాబాయ్ ఆ మాట. అది అంత మామూలే, ఎన్ని సాధ్యమే. నువ్వు అనేది నువ్వు అంటుంటావు, నేననేది నేను అంటుంటా, అది సాధ్యమే, అది ఏమి కాదు. కానీ జనాలు చూస్తుంటారు, జనాలు గమనించరు, జనాల్లో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు కాముగా ఎట్లా చేస్తున్నాడు, జనాలు గురించి అలాగే చేస్తారు. మొత్తం ఏదైతే మార్పు ఉందంటారు? మార్పు ఉంది, బాగానే ఉంది పరిపాలన. పరిపాలన బాగుంది. Please subscribe to Leo News for more videos.